ఏమైనా రైతులకి మొక్కజొన్న వేస్తారు కదా, మొక్కజొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2400 కొన్నారు 5 ఏళ్లు కూడా. ఇవాళ సాక్షాత్తు ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యే ఓనర్ గా, అంటే కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఒక కంపెనీ 1650 రూపాయలకి రైతుల దగ్గర గ్రామాల్లో మొక్కజొన్న కొంటున్నారు. ఇదేం పోయే కాలం అయ్యా, ఇది పెదపకాలం. కాకపోతే రైతులను ఉద్ధరిస్తాం, రైతులను బాగు చేస్తాం, రైతులకు నెత్తి మీద కిరీటం పెడతానని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ రైతులనిట కాల్చుకు తింటున్నారు, రైతులను ఏపుకు తింటున్నారు. మీకు పోయే కాలం కాకపోతే 1650 కొంటమేంటయ్యా? ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని నడిపేవాడు ఈ రకంగా కొంటమేంటని చెప్పని నిలదీస్తే పర్యవసానం ఆడ మొగ భార్య భర్త అందరి మీద ఇవాళ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు కార్యకర్తలు అందరూ వీళ్ళు ధర్నా చేయటువంటి, ఆ ధర్నాలో అంబటి మురళి గారు ఈ పొన్నూరు శాసనసభ్యుడు చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి జొన్న రైతులకు చేస్తున్న ద్రోహాన్ని ఆయన వెల్లడి చేయటం, అక్కడి నుంచి పథకం చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ ఎమ్మెల్యే ధూళిపాడు నరేంద్ర గారు. కానీ దౌర్జన్యంగా, అంటే కండబలం ఉంది, మేము రౌడీలం, ఏ ఊరైనా మామిళ్ళపల్లి అంటే ఏ ఊరైనా సరే మా రౌడీజానికి అదుపు ఉండదు, మాకు పోలీసు అంగుండదని చెప్పని ఉకుల్ జిందాల్ గారు ఎంత చెడిపోయారా. మా దగ్గర కూడా ఎస్పీ చేశాడు జగన్ గారి గవర్నమెంట్ లో. లేదా కాపు కాయాల్సి వస్తుంది రౌడీలకి, ముద్దాయిలకి, హత్యలు చేసే వాళ్ళకి, అంతకులకి, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలకి, దాడులకి కాపలా కాయాల్సి వస్తుంది. ఆడ మొగ భేదం లేకుండా రైతుల్ని కూడా, రైతుల కుటుంబాల్లోని మొగుడు పెళ్లాల్ని, భార్య భర్తల్ని, వ్యవసాయం చేసుకుని మట్టి పిసుకు బతుకునే వాళ్ళని కూడా తప్పుడు కేసులు కట్టేటువంటి కర్మ మనకు వచ్చిందిరా ఈ ప్రభుత్వంలో అని చెప్పని ఏడవని పోలీసులు అందరూ 100కి 60-70% మంది పోలీసులు కన్నీరు మున్నీరు అవుతున్నారు, రోధిస్తున్నారు కాకి బట్టలు వేసుకుని. రాజకీయంగా ఎట్లాగో ఎదుర్కోలేకపోతున్నాం. పవన్ కళ్యాణ్ ఏమో మొన్న ఇంకా 15 ఏళ్ళు పలకి మోయాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి భుజాలు గట్టి, కాయలు కాయవు, ఆరగారగా కావాలంటే మెత్తటి కుషన్లు పెట్టుకుంటా ఉంటాడు. కానీ ఆయన మాట నమ్మి ఆయన ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడతాకి వాళ్ళు ఎవరు సిద్ధంగా ఉన్నాడు? అరే కమ్మోళ్ళ రాజ్యం అయిపోయింది, రెడ్డిల రాజ్యం అయిపోయింది, మనకు కూడా మన కాపులకు కూడా రాజ్యం కావాలని చెప్పని కులాన్ని రెచ్చగొట్టి, అది నిజంగానే మనోడు ఇన్నాళ్ళకి ఒకడు వచ్చాడు పోటుగాడరా, చంద్రబాబు సగం చేస్తే మనోడు సగం చేస్తాడరా అని చెప్పి నమ్మి ఇవాళ సైకిల్ని మోస్తే 15 ఏళ్ళు మనం మొయ్యాలి, ఈ సైకిల్ ను మొయ్యాల్సిందే అని చెప్పని చెప్తుంటే సో మనకి మెల్లగా జారిపోయే పరిస్థితి ఉంది కాపులు. కాబట్టి మనం మురళిని ఏదో రకంగా దుర్మార్గుడి కింద, దుష్టుడి కింద చిత్రీకరించాలి, తప్పుడు పనులు చేస్తున్నట్టు చిత్రీకరించాలి, దొంగ కేసులు కట్టాలి అని చెప్పని తప్పుడు ఆలోచన. కాకపోతే మొక్కజొన్నతో వ్యాపారం ఎవరికి అవసరం? అంబటి మురళికి అవసరమా? ధూళిపాల నరేంద్రకి అవసరమా? ఎవరికి అవసరం మొక్కజొన్నతో వ్యాపారం? మొక్కజొన్న ఊళ్ళో 1650కి రైతులకు కట్టి 2000 ఎక్కువందేమో నీ జెండా మోసేవాళ్ళు, నీకు ఏజెంట్లుగా నీ ధూళిపాల నరేంద్రని మోసే వాళ్ళకేమో 2001 సంఘం డైరీ నుంచి కడతారు. 1650 రూపాయలకి రైతు దగ్గర మొక్కజొన్న కొంటారు. సబ్సిడీ పేరు మీదేమో ఈ పాలు సప్లై చేస్తున్న రైతులందరికీ మొక్కజొన్నతో మేత తయారు చేసి సబ్సిడీ పేరు మీద సంఘం డైరీలో రికార్డు రాసుకుని దాన్ని రైతులకు ఇస్తారు. ఏతావాత జొన్నతో లాభాలు తినేది ఎవరు? జొన్నతో బాగా మేస్తున్నది ఎవరు? జొన్న అవసరం ఎవరికి? ఇవాళ చెప్తున్నారు రైతులు చెప్తున్నారు వడ్లమూడిలో 1,00,000 టన్ను ఉందండి, 1,00,000 క్వింటాలో 1,00,000 టన్ను ఉందని చెప్తున్నారు. 1,00,000 క్వింటాలా, 1,00,000 బత్తానా, 1,00,000. ఇక్కడున్నది ఎంత? ఇది ఎవరిది? రైతులది. ఇది 5వ తారీఖేమో ఈ గోడౌన్ తాళాలు బద్దలు కొడతారు దౌర్జన్యంగా. అంటే మీ ప్రభుత్వంలో ప్రభుత్వ యంత్రాంగం అధికారులు లేరా? నిజంగానే అంబటి మురళినో సముద్రయో లేదా సముద్రి గారి కోళ్ళలో బ్లాక్ మార్కెటింగ్ చేశారు, గోడౌన్ పెట్టారు. ఎవరు రావాలి అంటున్నా? మీరెవరు? రౌడీలు ఎవరు? మడ్రలు చేసిన వాళ్ళు, మట్టి వ్యాపారం చేసేవాడు మీరెవరని అంటున్నా? మీరందరూ వచ్చి ఇక్కడ దొమ్మి దారి చేయటం ఏంటి? మీకు వెనకాల పోలీసులు కాపలా రావటం ఏంటి? ఈ ఊళ్ళో వాళ్ళని అరే మీ ఊరి మీద దాడికి వస్తున్నారు అని చెప్తే ఈ ఊళ్ళో ఉన్నటువంటి 20 కులాలు మీరు కలిసి తేల్చుకునేవాళ్ళు కదా. తెలుగుదేశం వాళ్ళు నీ ఊళ్ళో ఉన్న 20 కులాలు కలిసి ఊరి మీద దాడికి వస్తే పోలీసులు లంగు తెచ్చుకుని ఈ రకంగా చేస్తారు. అంతరాత్మ ఉండదా? కాకి యూనిఫామ్ లో ఇక్కడ పొన్నూరులో పనిచేస్తున్న వాళ్ళకి అంతరాత్మ ఉండదా? ప్రశ్నించుకోరా? అరే ఇంత పాపం మనకి ఎందుకురా అని అనుకోరా? ఆడవాళ్ళ మీద పొలానికి వెళ్ళి రోజు మట్టి పిసుక్కునే వాళ్ళ మీద, ఏనాడు పొన్నూరు మొఖం సరిగ్గా చూడని వాళ్ళ మీద, ఇల్లు పొలం తప్పితే ఇంకొక వ్యవహారం తెలియని వాళ్ళ మీద ఇవాళ ముద్దాయిలుగా కేసులు పెడతారా? వాళ్ళు దౌర్జన్యం చేశారా? మీరేమో మామూలుగా ఇంత నన్ను మురళి గారిని కలిపినా కంటే కూడా ఇంకా లావుగా ఉన్నారు మీరు. ఒక్కొక్కడు ఎంత ఎత్తున్నారు. సముద్రం ఒక్కొక్క తోపు దోస్తుంటే వెళ్ళి 10 గజాలు అవతల పడుతున్నాడు. ఆ వీడియోలు ఉన్నాయి కదా. మిమ్మల్ని ఆడవాళ్ళు కొట్టారా? ముసలోళ్ళు కొట్టారా? ఈ ముద్దయ్య ఈయన కొడతాడు ఎవరన్నా? మరి ఆ ఎంఆర్ఓ ఎవరు? రేపల్లి పక్కన ఊళ్ళోంచి అక్కడ పుట్టి అక్కడ చదువుకున్నా అంట. మరి రేపల్లో మాస్టర్లు ఇదే చదువు నేర్పారేమో. ఆ ఎంఆర్ఓకి చదువు చెప్పిన మాస్టర్లారా పట్టుకుని ఎమకొట్టుడు కొట్టండి. స్కూల్లో ఎట్ట కొట్టేవాళ్ళు మీరు తప్పుడు పనులు చేస్తే ఎమకొట్టుడు కొట్టండి. అరే రాజకీయాలు ఏంట్రా మేము నేర్పిండి ఏంటి? చదువు నీ తప్పుడు పనులు ఏంట్రా? తప్పుడు ఉద్యోగం ఏంట్రా అని కొట్టపోతే, మీ మాస్టర్లు కొట్టపోతే ఇట్లాంటి వాళ్ళు ప్రజలను కాల్చుకు తింటూ ఉంటారు కదా. సీజ్ చేయడం లా అండ్ ఆర్డర్ అంట. సీజ్ కూడా కారణం ఏంటంటే ముందు రోజేమో మార్కెటింగ్ సెక్రటరీ గారు మీరు
లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి 5,000 పెనాల్టీ వేస్తాం, జాగ్రత్త లైసెన్స్ తీసుకోండి అని ఆవిడ చెబుతూ నోటీస్ అతికిస్తుంది. ఎంఆర్ఓ గారేమో ఒక నోటి మళ్ళీ ఒక సీలేస్తాడు. సీలేసేప్పుడు ఏమనిస్తాడు, పలానా తెలుగుదేశం నాయకుడు అంట, తెలుగుదేశం నాయకుడు కంప్లైంట్ చేశాడంట. ఏమని, రైతుల్ని దోచుకుని అంబటి మురళి గారు సరుకు కొన్నాడు, రైతుల దగ్గర కొని ఇక్కడ దాచుకున్నాడు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నాడని చెప్పని తెలుగుదేశం నాయకుడు కేసు పెట్టాడంట. ఎవడు కేసు పెట్టాలి? ఎవరైతే రైతులు ఆరోపణ చేస్తే నా సరుకు నేను అమ్మాను, ఇదిగో అంబటి మురళి గారి అకౌంట్ లోంచి నాకు డబ్బులు వచ్చినాయి, నా దగ్గర మొక్కజొన్న కొని డబ్బులు వేశాడు, లేదా నాకు రసీదు ఇచ్చాడు, లేదా ఇదిగో ఫోటో నేను అమ్మినప్పుడు నాకు అంబటి మురళి గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే ఇదిగో ఫోటో, ఇదిగో, లేదా ఏమీ లేదు నా దగ్గర సాక్ష్యం లేదు కానీ నా దగ్గర అంబటి మురళి కొన్నాడు నేను అమ్మానని ఒక్క మొక్కజొన్న రైతు అన్న కంప్లైంట్ తీసుకోవాలి కదా. అంటే దొంగ కేసు పెట్టాక కూడా మీరు వావి వరుసలు కానీ ఉచ్చు నీచం ఆలోచించట్లేదు. సౌదరి గారు వాళ్ళ తప్పుడు వ్యాపారం చేస్తుంది, లైసెన్స్ లేకుండా మొక్కజొన్న వ్యాపారం చేస్తుందంట ఆవిడ. దాంట్లో ఉన్న బస్తాలన్నీ అందరు రైతులు మాయని చెప్పు. నీ ప్రభుత్వం పెట్టేటువంటి బాధల వల్ల, నీ ప్రభుత్వం చేస్తున్న కిరాతకాల వల్ల, అరాచకాల వల్ల, నీ ఎమ్మెల్యేలు చేస్తున్న పాపాల వల్ల వీళ్ళ కన్నీరు భూమి మీద పడితే నీ కుటుంబం ఏమన్నా బాగుంటుందా అని అడుగుతున్నాను. కనీసం ఇట్లాంటి తప్పుడు కేసులన్నా ఆపకపోతే మీ పతనం మావిళ్లపల్లితోనే మొదలవుతుందని కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైన తప్పుడు కేసులు పెట్టడం మీ ఉద్యోగానికి ఏమన్నా సమున్నతంగా ఉందా, కరెక్టేనా అది మీ అంతరాత్మ ప్రశ్నించుకుని ఈ తప్పుడు కేసుని 9వ తారీఖున కౌంటర్ కేసు కింద కట్టినటువంటి, గోడౌన్ ధ్వంసం చేసి గోడౌన్ బద్దలు కొట్టి ట్రెస్ పాసింగ్ చేసినటువంటి, దమ్మి చేసినటువంటి ఆ కేసుకి కౌంటర్ గా ఈ ఆడా మొగ మీద పెట్టినటువంటి, ముసలాళ్ళ మీద పెట్టిన కేసు, రైతుల మీద పెట్టినటువంటి కేసు, కాపుల మీద పెట్టినటువంటి కేసు, కాపు కులస్తుల మీద, కేవలం కాపు కులస్తుల మీద పెట్టినటువంటి కేసుని రద్దు చేయమని, మూసేయమని చెప్పని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు కూడా డిమాండ్ చేస్తున్నాం.